నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మార్చి మాసం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మకర రాశిలో మీరు మొండి పట్టుదలతో ఉండండి. ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం ఈ పని ఎట్టి పరిస్థితుల్లో నేను చేసి తీరాలి, విజయాలను నేను సంతరించుకోవాలి అని అనుకుంటే మీరు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మీ యొక్క వనరులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క పరిస్థితి మీరు తప్పకుండా అందుకోగలిగితే మాత్రం రాబోయే కాలంలో చాలా గొప్పగా నిలబడేటువంటి అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. మందకొడిగా సాగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ చాలా స్పీడ్గా ఫలితాలు కనబడతాయనేటువంటి విషయం ఏ పని చేసినప్పటికీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఇకపోతే ప్రమోషన్లు కలుగుతాయి, ఇంక్రిమెంట్స్ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఉన్నటువంటి ఉద్యోగాల్లో మరి ఏదైనా ప్రమోషన్స్ కావాలంటే అవి మీరు ఎదురు చూడవచ్చు, ఇంక్రిమెంట్స్ కావాలంటే ఎదురు చూడవచ్చు. లోన్స్ కావాలి అనుకుంటే, ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, లేకపోతే అమ్మాలనుకున్నా, లేదా డెవలప్ చేసుకోవాలనుకున్నా ఈ యొక్క మాసం ఖచ్చితంగా చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటువంటి అవకాశము, లాభపడేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. శుభకార్యాలు, విందు వినోదాలు ఇవన్నీ పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు సత్వరం ప్రయత్నాలు ప్రారంభించండి, త్వరితగతిన వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఏ రకంగా చూసినప్పటికీ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చదవాలి. మీకు ద్వితీయంలో అంటే ధనస్థానంలో అనేక గ్రహాలు చేరుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క శనైశ్చరుడు ఉన్నాడు ఆల్రెడీ, కాబట్టి ఆయన మీకు సర్వ విధాలా ఉపయోగపడతాడు. కోర్టులలో కూడా విజయాలను మీకు అందజేస్తాడనే విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా మీరు ఉండండి. మీరు తప్పకుండా ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.